గౌరవ సభ్యులు సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ 2017-2018 బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన ప్రత్యేక అభినందనలు. ఆర్థిక మంత్రి గారు మొన్న 1,49,645 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది గత సంవత్సరం కంటే అంటే 2016-2017 కానీ 2015-2016 కానీ 2014లో చూసినా ఇది ఆనాటి ప్రతి సంవత్సరం భారీ కేటాయింపులు జరుగుతున్నాయి, ఖర్చు మాత్రం కావట్లేదు. 14-15% ఖర్చు చేయడం లేదని ఉంది. ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజలకు ఆశలు కల్పించి ప్రజలను మభ్యపెట్టే విధంగా గొప్పలు చెప్పే పద్ధతిగా మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. ఇది సరైనది కాదని భావిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 33 మాసాలలో 4 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయ మార్గాల్ని అభివృద్ధి చేయలేకపోయారు. దీనికి ప్రధానం ఇతరేతర వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాధాన్య రంగాలకి డబ్బులు కేటాయింపులు ఖర్చు చేయడం లేదు. ఫలితంగా రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ప్రతి తలకు ప్రతి మనిషికి 41,000 రూపాయలు అప్పు, తలసరి అప్పు అని తప్పించి మంత్రి గారే మాట్లాడుతామంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రధానంగా సంక్షేమం, ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా ఉన్నటువంటి ఈ రంగంలో ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీలకి 22,598 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం చూస్తే 16,654 కోట్లు కేటాయించారు. ఖర్చు అయింది కేవలం 6,993 కోట్లు మాత్రమే. అధికారంలో వచ్చిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చినట్టు చూస్తే డైవర్ట్ చేసినటువంటి నిధులు క్యారీఫైడ్ కావట్లేదు. ఇది క్యారీఫైడ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము పదే పదే మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీహరి గారు, మా గిరిజన శాఖ మంత్రి చందులాల్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు సమస్యలు ముఖ్యమంత్రి గారి సమస్యలు హాజరైనప్పుడు కూడా ఈ అంశాలని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. ఎస్సీ ఎస్టీలు కేటాయించిన నిధులు డైవర్ట్ అవుతున్నాయి. ఆ నిధులు ఖర్చు చేయటంలో కానీ ఆలస్యం జరుగుతుంది. డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ఏ వేటికైతే ఖర్చు చేశారో ఆ డబ్బుల్ని ఈ వర్గాల అభివృద్ధికి, సంక్షేమం పెట్టాలని కూడా కోరాం. అవి ఇంతవరకు ఆ ప్రస్తావన లేదు. దాన్ని తక్షణం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డైవర్ట్ అయిన నిధులు వెంటనే తీసుకురావాలని. అట్లనే ఎస్టీల తర్వాత బీసీలు ఈరోజు చూస్తే 52% ఉన్నటువంటి బీసీలు కేటాయించి కేవలం 5,070 కోట్లు మాత్రమే. మైనార్టీలు 1,294 కోట్లు చూపించారు. వికలాంగులు, ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ వర్గాల తర్వాత అంగవికలుగా ఉన్నటువంటి వాళ్ళకి 7,63,00,000 మాత్రమే కేటాయించారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఆకాశంలో సగభాగం ఉన్నారు, సమాజంలో సగభాగం ఉన్నారు. వాళ్ళకి కేటాయించి మాత్రం కేవలం 1,731 కోట్లు మాత్రమే. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే జనాభా ఆధారంగా చూస్తే వీళ్ళ సంక్షేమాన్ని కానీ వీళ్ళ రక్షణ కానీ చేయాల్సిన దాంట్లో ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇవ్వలేదని మేము భావిస్తున్నాం. జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీ ఇల్లుకు చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీ మహిళా వికలాంగులు ఖర్చు పెట్టేందుకు చట్టబద్ధత లేకపోవటం వల్లే 70% నిధులు ఖర్చు చేయకుండా ఆ వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంబీసీ మహిళా వికలాంగులకు తీరని అన్యాయం 70% ఖర్చులు కాకపోవటం వలన
తీరని అన్యాయం జరుగుతుంది. దీని ఫలితమే సామాజిక వర్గాలు మరింత పేదరికం అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం 93% జనాభా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయి. అందుకని సిపిఎం పార్టీ మేము సామాజిక అంశంగా, ఆర్థికంగా వెనుకబడి ఉందనే ఈ అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చి వీరికి జనాభా ప్రాతిపదికనే బడ్జెట్లో కేటాయించాలనే డబ్బులు ఎలోకేషన్ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఇది చాలా కొంత ప్రాతిపదిక ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలు చేసింది, అట్లానే ఎంబీసీలు చేసింది. కానీ బీసీలకి చేయాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదిక బడ్జెట్ బీసీలకి, ఎందుకంటే చాలా కాలం నుంచి, ఎందుకంటే 52% పైగా ఉన్న బీసీలు జనాభాలో ఉన్నటువంటి వాళ్ళకి బీసీ సప్లాన్ కానీ, బీసీ చట్టం కానీ, బీసీ సప్లాన్ ద్వారా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమం అభివృద్ధికి నిధులు ఖర్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్కి రూల్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎఫెక్ట్స్ బాడీకి ఐఏఎస్ ఆఫీసర్ని కానీ దీన్ని ఎట్లా ఈ డబ్బులు ఏంటైనాయని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఇది పోరాడి సాధించినది. ఎందుకంటే ఆనాడు అన్ని పార్టీలు దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే సిపిఎం పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కావాలని ఆందోళన చేసిన, ఉద్యమం చేసిన అన్ని పార్టీలు, ప్రతిపక్షాలు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు వేదిక మీదకి ఒకే వేదిక వచ్చి ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉండాలి, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నట్టుగానే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వీళ్ళకు కూడా ఉండాలని ఆనాడు చేసినట్టు దాంట్లో దాన్ని రూల్స్ పొందించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లా ఇరిగేషన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీళ్ళ మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఈ రెండు ప్రధానమైనది ప్రభుత్వం చెప్తుంది. కానీ చాలా మంచిదే. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి గత బడ్జెట్లో 25,000 కోట్లు పెట్టారు. కేవలం 32% మాత్రమే ఖర్చు చేసేది. మిగతా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కాలేదు. ఈ బడ్జెట్లో 22,000 కోట్లు పెట్టారు. ప్రాజెక్టులు నిర్మాణం విషయంలో పదే చెప్తున్న ప్రభుత్వం నిధులు కేటాయించిన డబ్బులు ఖర్చు చేయకపోవటం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీన్ని పూర్తిగా సరిచేయాల్సిన అవసరం ఉంది. భద్రాచలం నియోజకవర్గం, నా నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఎందుకంటే ఆర్థిక మంత్రి గారు కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి. భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడ మండలంలో ప్రగళ్లపల్లి దగ్గర కనుక, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా 3 పర్యాలు 4 పర్యాలు కలిసి స్వయంగా ఇచ్చాను, మినిస్టర్ గారు కూడా స్వయంగా చూడమన్నారు. దుమ్మడగూడెం దగ్గర ప్రగళ్లపల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి నది ఎత్తిపోతల పథకం పెడితే 35-40 గ్రామాలు గిరిజన గ్రామాలు ఈరోజు వర్షం లేకపోతే ఎడారికి ఉండే పరిస్థితి ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే అది ఆ గిరిజన గ్రామాలకు ఉపయోగపడేది. దుమ్ముగూడెం వరకు ఎత్తిపోతల పథకం ప్రగళ్లపల్లి పెడితే చాలా ముఖ్యమైనది. అట్లానే మైనర్ ఇరిగేషన్ చూస్తే ఎదురు దగ్గర చల్లబాగు చెక్ డ్యామ్, ఎందుకంటే అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎస్టిమేట్ అయ్యి ట్రైబల్ ప్లాన్లో రావట్లేదు, ఎస్టీ దాంట్లో రావట్లేదు. అది 700 ఎకరాలు అయ్యే మైనర్ ఇరిగేషన్ చిన్నదాన్ని చేస్తే అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లానే చర్ల మండలంలో వద్దిపేట చెక్ డ్యామ్ అనేది అది 22 గిరిజన గ్రామాల గొంతెండుతున్న పరిస్థితి. ఎందుకంటే వర్షం లేకపోతే పంటలు పండే పరిస్థితి. దాని ఉన్న ప్రాజెక్టు మీదే దాని కనుక చెక్ డ్యామ్ కడితే, ఆ వాగు మీద కడితే 22 గిరిజన గ్రామాలు 9 చెరువులు నిండే పరిస్థితి. దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే లిఫ్ట్లు కూడా పాలైనాయి. సూరవడి అనేది ఒక పెద్ద లిఫ్ట్, ఇది మా మంత్రి గారు తెలుసు, మా జిల్లా మంత్రి గారు. అది 2012లో కుప్పకూలిపోయింది. ఇంతవరకు అతిగతి లేదు. ఆ సూరవడిన లిఫ్ట్ కానీ గోదావరి నది ఉన్నదాన్ని రిపేర్ చేస్తే అది 7-8 గిరిజన గ్రామాలకి 1000 ఎకరాల సాగులు వచ్చే ప్రాజెక్ట్ లిఫ్ట్ అట్లాంటి చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ కూడా మంచిది. మీరు మంచినీళ్ళు ఇంటింటికి ఇస్తామన్నారు. కానీ మిషన్ భగీరథ అవి కొన్ని ప్రాంతాల్లో మొదలవుతుంది అంటున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో అరణ్య రోదన ఏది గొంతెండుతున్న పరిస్థితి. కానీ అప్పుడు దాకా ఉన్న బోర్లు ఎండిపోయినాయి, ఉన్న ట్యాంకులు పనిచేయట్లేదు, స్కీములు పనిచేయట్లేదు. ఆర్డబ్ల్యూసీ అడిగితే ఆ కనెక్షన్ కడుతున్నారు కదా, ఆ స్కీమ్ కడుతుంది కదా, 2 మండలాలకు మండలానికి వస్తుంది, దానికేసి పైకి చూపిస్తున్న తప్ప అవి పూర్తయ్యేదాకా ఈ ఎండాకాలంలో మంచినీళ్ళు ఇవ్వడానికి ఏం తీసుకుంటున్నారు అనేది కూడా తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. భద్రాచలం పట్నం ఎందుకంటే పుణ్యక్షేత్రం, ఎందుకంటే రేపు శ్రీరామనవమి వస్తే ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 65,000 జనాభా ఉన్నటువంటి భద్రాచలం టౌన్లో అది మిషన్ భగీరథలు చేస్తేనే ఆ భద్రాచలం టౌన్ వస్తుంది. ఇప్పుడు అది 2 రోజులకో 3 రోజులకో గోదావరి ఉన్నప్పుడు కూడా
నీళ్లు దొరికే పరిస్థితి లేదు. అటువంటిది కూడా చేర్చమని నేను పదే కోరిన, అటువంటిది కూడా ప్రస్తావన లేదు. దాని తక్షణం మిషన్ భగీరథలో భద్రాచలం పట్టణం చేస్తే కానీ 45 కాలనీలకి ఓల్డ్ టౌన్ దగ్గర టెంపుల్తో చూస్తూ వచ్చే వేలాది మంది భక్తులకు నీళ్ళు వచ్చే పరిస్థితి, దానికి చేర్చాల్సిన అవసరం ఉంది కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వ్యవసాయం చాలా కీలకం. ఎందుకంటే 170% వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దీని కేటాయింపు ఎంత అంటే 5,942 కోట్లు కేటాయించారు. దీని ప్రకృతి వైపు ఆలోచిస్తే దానికి నష్టపరిహారం ఏంటి, ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎక్స్గ్రేస్ ఏంటి, రుణ వ్యక్తి కోసం కమిషన్లు వేశారు. స్వామినాథన్ కమిషన్, జయంతి ఘోష్ కమిషన్, మొత్తం భారతదేశం అంతా ఏ రాష్ట్రంలో ఏ కరువు కాటకాలు వస్తే దానికి పరిష్కార మార్గాలు ఏంటని చెప్పేసి చూపించినట్టు మహనీయులు మేధావులు సూచించిన మార్గాలు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. గద్వాల ఉమ్మడి గద్వాలలో మొత్తం 2 సమావేశాల్లో మొత్తం అసెంబ్లీలో పెద్ద చర్చ అయింది. గద్వాలలో రైతులు నకిలీ విత్తనాలు వేశారు, పంట నష్టం జరిగింది, వాడు కమిషన్ వేశారు, కమిటీ వేశారు, ₹1 ఇవ్వలే. అటువంటిది కూడా దానికి ఏం చేసుకున్నారు, ఏది నష్టపోయిన రైతాంగానికి, మోసపోయిన రైతాంగానికి కంపెనీల మీద ఏం చర్య తీసుకునేది కూడా లేదు. ఇది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని తక్షణం చేయాలని కూడా చేస్తాం. అట్లనే పత్తి నుంచి పప్పు ధాన్యాలు ఈరోజు కంది ఇవాళ ఆరబోసే పరిస్థితి, ఈరోజు కొంత ప్రయత్నం చేశారు కానీ కంది కొనుగోలు పరిస్థితి లేదు, పప్పు ధాన్యాలకి సరైన గిట్టుబాటు ధర లేదు. దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాంటి రాష్ట్ర పరిశ్రమలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 10,000 చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముడి సరుకు లేక కరెంటు బిల్లులు, బ్యాంకుల వడ్డీ కట్టలేక తీవ్ర సంక్షోభం ఉన్నారు. నోట్ల రద్దు వల్ల కార్మికులందరూ కూడా చాలా వీధులు పడిన పరిస్థితి ఉంది. వాటి సంక్షోభంలో ఉన్నారు, దాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఐటీ కంపెనీలకి భూముల్ని తీసుకుంటున్నారు, నష్టపరిహార సకాలంలో చెల్లించడం లేదు. స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే తీసుకున్నటువంటి కంపెనీలకి, పరిశ్రమలకి వాటికి కావలసినటువంటి సహాయ సహకారాలు కానీ, కంపెన్సేషన్ కానీ, నష్టపరిహారం కానీ సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. విద్య చాలా ముఖ్యం. ఎందుకంటే ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు విద్యకి 12,705 కోట్లు కేటాయించారు. దీంట్లో ప్రధానంగా విద్యకు చేసి కేటాయించిన దాంట్లో ఇవాళ హాస్టల్స్ కానీ, సంక్షేమ హాస్టల్ కానీ, ఆశ్రమ పాఠశాలలు కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తే చాలా మంచిదే. కానీ హాస్టల్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు మెరుగుపరచడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఉపకార వేతనాలు ఏంటి? ఇవాళ హాస్టల్స్లో చూస్తే ఈ గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్లో పోతే స్వాతంత్రం రాకముందు ఎట్లా మా గిరిజనులు అదే పల్లెం గట్ట, పల్లెంలో మంచిని తాగారు, అదే పరిస్థితి. దాంతోపాటు సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు లేరే అన్నారు. మనం ఏది 24,000 మంది వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు ఇస్తారు, సరే మంచిది, మేము అభినందిస్తున్నాం. కానీ 25,000 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ అభద్రతా భావంతో ఈరోజు వీధుల్లోకి వచ్చి ధర్నాలు సమ్మెలు చేసే పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు 25,000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకోండి, రెగ్యులర్ చేయండి, కనీస వేతనాలు ఇవ్వండి, కార్మిక హక్కులు కల్పించండి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు ఇవాళ హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికులు వాళ్ళ వేతనాలు పెంచారు. పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఏంటి, గ్రామ పంచాయతీలు మున్సిపల్ వర్కర్స్ ఏంటి, వాళ్ళు ఇవాళ మొత్తం ఆ రోజు సమ్మె జరిగితే, సంవత్సరం క్రితం సమ్మె జరిగితే మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, మా హోమ్ మినిస్టర్ గారు, కార్మిక శాఖ మంత్రి గారు, ఆనాడు పంచాయతీ శాఖ మంత్రి వారు, ఈ శాఖ చూస్తున్న మా కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, మేము వాళ్ళతో దశల వారీగా చర్చించి వాళ్ళ వేతనాల గురించి ఆలోచిస్తాం. సంవత్సరంన్నర అయిపోయింది, ఇది 2వ సంవత్సరం వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా అభద్రతా భావమున్నారు, కనీస వేతనాలు లేవు, వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చేయాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే డిఎస్సి 1999లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు తిరిగి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దగ్గర, విద్యాశాఖ మంత్రి గారా చెప్పులు అరిగే తిరుగుతున్నాం. ఆ 98 డిఎస్సిలో క్వాలిఫై అయిన వాటిని వెంటనే తీసుకోండి. అట్లానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మన సంగారెడ్డిలో అన్నగారు మన నియోజకవర్గం, అక్కడ ఇరిగేషన్ ఏ కాలేజీ ఉంది, ఆ కాలేజీలో క్వాలిఫై అయినటువంటి ఇంజనీర్లు 1,200 మంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు మొత్తం కూడా తిరిగే పరిస్థితున్నారు. వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సి పెట్టండి. ఎందుకంటే ఏజెన్సీలో ఈరోజు ఈ 3 ఏళ్ళు సుమారు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల కాలంలో ఒక ఉద్యోగులు వాళ్ళ కాంట్రాక్ట్ టీచర్స్ కానీ, కాంట్రాక్ట్ సిఆర్టీలు కానీ గిరిజన విద్యా సంస్థల్లో, స్కూల్స్లో, కాలేజీల్లో అట్లా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ సిఆర్టీలకు స్పెషల్ డిఎస్సి పెట్టి, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి పెట్టారు. అట్లానే కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళని పర్మినెంట్ చేయాలి. వాళ్ళ వేతనాలు
పక్కన మాకు భద్రాచలం ఆసియా ఖండంలో భద్రాచలం బీఈడీ కాలేజ్ ఉంది. బీఈడీ కాలేజీలో వాళ్ళకి ఎంత అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇస్తున్న 17,000 మాత్రమే ఇస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30-35,000 వాళ్ళు పెంచాలి. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్గా చేస్తున్నారు, టీచర్స్గా చేస్తున్నారు, సిఆర్టీలుగా చేస్తున్నారు. వాళ్ళందరూ రెగ్యులర్ చేయండి. ఆ పద్ధతులు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా డబుల్ బెడ్రూమ్ ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఈరోజు అది డబుల్ బెడ్రూమ్ చాలా అవసరమైనది కూడా ఉంది. వాళ్ళ గ్రామాల్లో పట్టణాల్లో ఇలా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇందిరమ్మ ఇల్లులు బిల్లులు కట్టుకున్న వాళ్ళు గ్రామాన ఏ గ్రామం పోయినా గిరిజన గ్రామాల్లో కొన్ని మారుమూల పల్లెల్లో కూడా వాళ్ళు మా బిల్లులు రాలేదనే అభద్రతా భావంతున్నారు. వాళ్ళు బేస్మెంట్ లెవెల్ కానీ, రూప్ లెవెల్ కానీ, రెంటల్ లెవెల్ కానీ కట్టిన వాళ్ళు వాళ్ళందరికీ బిల్లులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఆశతో నమ్మకంతో పేదలందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని ప్రభుత్వం కదా. 3 ఎకరాల భూమి దళితులకి ఎండమౌలేగా ఉంది. ఇది ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టంగా రేపు సమాధానం చెప్పిన ఆర్థిక మంత్రి గారు దీనికి 3 ఎకరాల భూమి దళితులకి, ఎందుకంటే ఇవాళ ఇస్తున్న వేల సంఖ్యలోనే మనం చూపించారు. ఆ దళితులకు 3 ఎకరాల భూమి తక్షణం ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. పోడు భూములు ప్రస్తావన రాలేదు. ఇవన్నీ కూడా మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం ఈ బడ్జెట్ ఇది ప్రజారంజకమైన బడ్జెట్గా ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్గా ఉండాలని కోరుతున్నాం. అట్లానే ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలి తప్ప ఇది కొన్ని రంగాలకి కొన్ని ప్రాంతాలకి కేటాయించడం కాదు. ఇది మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది ప్రజలకి అన్ని తరగతులు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఇది కేవలం ఆచరణకి ఇది వాగ్దానాలే కాకుండా ఆచరణలు అమలు కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా అనేక అంశాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎందుకంటే ఆర్థిక మంత్రి గారు చాలా లెక్కలు చెప్పారు. దీనికి ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాను రూల్స్ ఫ్రేమ్ చేయాలి. వాళ్ళ కేటాయించిన బడ్జెట్లు కేటాయించాలి. బీసీలకి బీసీ సబ్ ప్లాన్ ఇప్పటికైనా బడ్జెట్లు మీరు ఆ ప్రస్తావన రాదు. బీసీ సబ్ ప్లాన్ బీసీ చట్టం ఏదైతే ఉందో దానికి చక్క బీసీ సబ్ ప్లాన్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. 152-53% ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. ఇవాళ బీసీల్లో కూడా ఎంబీసీలో కూడా చాలా పేదరికం ఉన్నవాళ్ళు ఇవాళ రజక్ కానీ కుమ్మరి కానీ వాళ్ళ ఏరియాలో, ఎందుకంటే వాళ్ళ చాలా చోట్ల దోబిఘాటు లేని పరిస్థితులు ఉన్నాయి. భద్రాచలం పట్టణం నేను చూశాను. దోబిఘాటు లేక అది 6 సంవత్సరాల నాడు 5 సంవత్సరాల నాడు కట్టిన దోబిఘాటు ఇవాళ కుప్పుకొలి పరిస్థితి ఉంది. ఇవాళ అన్ని చోట్ల కూడా రహదారులు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ ఈ నిధులు ఇంకా రెట్టింపు చేసి ఇవాళ పంచాయతీ శాఖ కానీ, ఐటీడీ విభాగం నుంచి కానీ వీటిని నీటిపారుదల కానీ ఈ బడ్జెట్ని అన్ని ప్రాంతాలు విస్తరించే పద్ధతులు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.